హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లహరికి శరణ్య నచ్చ చెప్తూ ఉంటుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవద్దు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీకు ఇవాళ పెళ్లి చూపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చో, మాట్లాడు. అత్తయ్య గారి పరువు పోతుంది లహరి. కొంచెమైనా ఆలోచించు. ఇలాంటి పిచ్చి పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు లహరి. నా మాట నమ్ము. నీ మంచి కోసమే చెబుతున్నాను. అత్తయ్య గారు చాలా బాధపడతారు నువ్వు ఇలాగా చేసావంటే కనుక. కాబట్టి నేను చూసుకుంటాను దాని సంగతి అంతా. నువ్వు ఇంటికి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అత్తయ్య గారు నీ గురించి కంగారు పడిపోతూ ఉంటారు ఈ పాటికే. ప్లీజ్ లహరి, నేను చెప్పిన మాట విను అంటూ నచ్చ చెబుతూ ఉంటుంది. సరే వదిన, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ ఇకప్పుడు శరణ్య మాట విని లహరి అలా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి ఆనందాకి. ఇక లహరి కనిపించడంతో తిరిగి లహరిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. అక్కడ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరి ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది లహరి. వాళ్ళందరికీ కూడా చాలా నచ్చేస్తూ ఉంటుంది. ఇక ముహూర్తాలు పెట్టేసుకుందాం, మాకు మీ అమ్మాయి బాగా నచ్చింది అంటూ వాళ్ళు మాట్లాడటంతో ఆనంద సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ అనన్య అస్సలు ఓర్వలేకపోతూ ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? లహరి మళ్ళీ తిరిగి ఇంటికి ఎందుకు వచ్చేసింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా ఎలా జరిగింది? లహరి నా నమ్మకాన్ని వమ్ము చేసేసింది. ఈ ఆనంద భైరవి తిక్క కుదురుద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ తిరిగి వచ్చేసింది లహరి అంటూ తెగ బాధపడిపోతూ ఉంటుంది. కానీ ఇటు పక్కన శరణ్యకి ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అలా గుడిలోకి వెళ్ళి కూర్చొని దేవుడి ముందు ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి దేవుడా, నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు, ఎందుకు? నేను ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళేది ఎలాగా? నేను వెళితే దర్శన్ గారి గురించి జరిగిందంతా కూడా నిజం చెప్పేయాలి కదా. అలా చెప్పేస్తే ఆయన పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? ఇటు అత్తగారింటికి వెళ్ళిపోవాలా, దర్శన్ గారి గురించి మొత్తం నిజం చెప్పేయాలా? ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ పరిస్థితి ఎందుకు తీసుకువచ్చావు దేవుడా అంటూ బాధపడుతూ అలానే గుడిలోనే కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ అదే టైంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా వెనకాతల నుంచి ఆనంద కూడా గుడికి వస్తుంది మొక్కు తీర్చుకోవటానికి. ఆనంద అలా శరణ్య వెనకాలే నడుస్తూ ఉంటుంది. కానీ శరణ్య మాత్రం ఆనందని అస్సలు చూడదు. తన ముందే నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక దూరం నుంచి ఒక్కసారిగా ఆనంద ఇలా శరణ్యని చూస్తూ ఉంటుంది. వెనకాతల నుంచి వచ్చి అలా శరణ్య భుజం మీద చెయ్యి వేస్తుంది. తను ఒక్కసారిగా భయపడిపోతుంది. ఎవరు వచ్చారు, ఎవరు నన్ను పిలుస్తుంది అంటూ కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. వచ్చింది నిజంగానే ఆనందాయేనా? శరణ్య ఇప్పుడు దర్శన్ గురించి నిజం చెప్పేస్తుందా? ఏమవుతుందో చూద్దాం.